అలాగే సిమిలర్గా మన పోతుని మహేష్ గారి విషయానికి వస్తే ఆయన రకరకాల మాట్లాడి వెళ్ళారు కదా. అవును సార్. అక్కడ ఆయన కూడా ఎవరైనా పని చేస్తారని జనసేనలో వస్తే నాకు చెప్పకుండా ఎవరు పని చేయకూడదు, ఇది ఏదో నియోజకవర్గం వాళ్ళకి గుర్తుకిచ్చేసినట్టు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు అన్న పద్ధతిలో ఆయన చేసిన బిహేవియర్ ఉంది. అవును. అలాగే ఒక బ్రాహ్మడు అక్కడ ఆయన పేరు గండూరి సుబ్రహ్మణ్య శాస్త్రి అనుకుంటాను నా పేరు, కరెక్ట్ మేము. అతను అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఐటీ ఉద్యోగం చేస్తూ పెద్ద చదువులు చదువుకున్న అతను తన తండ్రి స్వార్జితమైన ఆస్తిని గౌతమ్ రెడ్డి కబ్జా చేశాడని చెప్పి దాని గురించి తల్లికి ఆ ఆస్తి తిరిగి ఇవ్వాలని వచ్చాడు. టెంపరీగా లీవ్లు వచ్చిన అతను ఆఖరికి ఆ ఉద్యోగం మానేసి పర్మనెంట్గా అక్కడ విజయవాడలో ఆందోళన చేస్తున్నాడు. ఈ ఆందోళన చేస్తున్నాడంటే చదువుకున్నాడు కాబట్టి ఈయన కోర్టుకు వెళ్ళి ఆయన తాలూకా ఆస్తి పత్రాలన్నీ చూపించి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు, డిగ్రీ తెచ్చుకున్నాడు ఆయన ఫేవర్గా. తెచ్చుకున్న దాన్ని అప్పుడు కూడా ఆయన ఖాళీ చేయకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి ఎవిక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఎవిక్షన్ ఆర్డర్ కూడా అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఖాళీ చేయలేకపోతే కమిషనర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళారు. అంతా ఇంకా ఇది ప్రజాస్వామ్యం కాదు, అన్యాయం జరుగుతుంది అనుకున్న టైంలో అక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది. జనవాణి కార్యక్రమంలో ఇవ్వయా అని చెప్పాను నేను. ఆయన జనవాణి కార్యక్రమంలో ఇవ్వడానికి వెళ్తే ఆయన్ని ఒక రకంగా ఇతను అడ్డుకున్నట్టు. తర్వాత ఏం చేశారంటే నేను పర్సనల్గా ఫోన్ చేసి వస్తాడు చూడంటే సరే అండి అన్నాడు. వెళ్ళిన తర్వాత సత్య గారు చెప్పారు రిఫరెన్స్ తీసుకున్నావు కాబట్టి నేను ఎంటర్టైన్ చేస్తున్నాను, కానీ గౌతమ్ రెడ్డి ఎవరో నీకు తెలీదు. గౌతమ్ రెడ్డి భార్య నా భార్య మార్నింగ్ వాక్ వెళ్తారు మా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆయనతో గొడవ పెట్టుకుని నువ్వు బతకలేవు ఇక్కడ, కాబట్టి ఆయన ఏదైనా ఇస్తే తీసుకో రాకపోతే వదిలేసాయని చెప్పి మళ్ళీ సత్య గారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఏంటి పార్టీలో జనసేన పార్టీలో ఇటువంటి మనుషులు ఉన్నారు, ఇదేంటిది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన చెప్పింది ఒకలాగా ఉంది, ఇక్కడ చూస్తే వేరేగా ఉంది అని చెప్పేసి చాలా మంది బాధితులు ఉన్నారు. మీకు 1-2 రోజులు అందరూ రోడ్డు ఎక్కుతారు. ఇప్పుడు ఆల్రెడీ నిన్న సాయంత్రం విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి గారికి మద్దతుగా మొత్తం జనసేన పార్టీ క్యాడర్ అంతా వెళ్ళి నిలబడడం జరిగింది. ఒక్క నాయకుడే పోయాడు. ఇప్పుడు మనుక్రాంతి రెడ్డి విషయంకి వద్దాం. ఒక 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక మీటింగ్ పెట్టారు, సర్వసభ్య సమావేశం లాంటిది పెట్టారు. మేము అందరం వెళ్ళాం, జనరల్ సెక్రటరీలు అందరం పిలిచారు, అందరం కూర్చున్నాం. ఆ రోజు పైన ఒక 40 మందిని 35 మందిని పైన లోపలికి రానివ్వకుండా ఆపేశారు. ఏమంటే మనుక్రాంతి రెడ్డికి సలాం కొట్టి వంగి సలాం కొట్టే వాళ్ళు ఉండాలి తప్ప పార్టీకి ముందు నుంచి పిఆర్పి నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరు అక్కర్లా. ఆయన తీసి పైన పడేసారు. వాళ్ళు గోల్ పెడుతుంటే నేను పైకి వెళ్ళి ఏంటమ్మా ఆందోళన చేస్తున్నారని నాకు ఇప్పటికీ గుర్తు. కోలా విజయలక్ష్మి ఇలా కొంతమంది ఉన్నారు, నాగరత్నం యాదవ్ అలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతుంటే నేను ఆ సెక్యూరిటీకి చెప్పి నేను చెప్తున్నాను వదలండి అని చెప్పాను. లోపలికి వెళ్తే మళ్ళీ బౌన్సర్లు పెట్టి ఇతను మనుక్రాంతి వాళ్ళని పైకి పంపించడానికి ట్రై చేశాను. నేను మనుక్రాంతి చెప్పాను ఏమైనా గొడవ వస్తే నేను చూసుకుంటానే వదిలేను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక అతను లేచి సార్ మీరు వస్తున్నారు బాగానే ఉంది, పార్టీ ఇక్కడ బలపడకుండా మనుక్రాంతి రెడ్డి గారు అడుగుతున్నారు అనగానే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఇక్కడ బొలిశెట్టి సత్య గారు లాంటి పెద్దలు ఉన్నారు కదా, మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి అని అయితే మీటింగ్లో డిస్టర్బ్ చేయకండి అన్నారు. వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది 3 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా, 2.5-3 గంటల పాటు అదే మీటింగ్ హాల్లో ఒక 30 మంది కూర్చున్నారు నాతో. ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే ఇలా ఎలాగ ధ్వంసం చేస్తున్నారు, ఈయన నెంబర్ 2 ఒకటి పెట్టాడు, నెంబర్ 3 ఒకటి పెట్టాడు, వాళ్ళందరూ కలిసి ఇది కబ్జా చేసి ఇది వాళ్ళ సొంత జాగీర్దార్ లాగా ఇక్కడ జన సైనికులను దూరం చేస్తున్నారు పార్టీకి అని నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా నా మనోహర్ గారికి చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ బట్ మా పార్టీలో ఏంటంటే యాక్షన్స్ ఇమీడియట్గా తీసుకోరండి. యాక్షన్స్ ఎందుకు తీసుకోరంటే లెట్ పీపుల్ రివోల్ట్, లెట్ ద సఫరర్స్ రివోల్ట్. పని ఏంటంటే ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే స్థానిక నాయకత్వంలో మీ ఇన్ఛార్జీలు కానీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్ చేసిన నాయకులు కానీ పార్టీకి ద్రోహం చేస్తున్నారని అనిపిస్తే తప్పనిసరిగా మీరు తిరగబడాలి, తిరగబడి దాన్ని సరిచేయాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. ఎప్పుడు కూడా సఫరర్ షుడ్ రివోల్ట్. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఎలాగంటే స్థానికంగా ఒక ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో ఏ ఒక్కడికి జనసేన పార్టీ గుర్తుకు ఇవ్వలేదు. నేను ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నాను. ఏ ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ మండల ప్రెసిడెంట్ చెప్పిందే చేయాలని కాదు, మండల ప్రెసిడెంట్ తప్పు చేస్తే అందరూ కలిసి సమిష్టిగా దాన్ని ఆయన కరెక్ట్ చేయండి, అది మీ బాధ్యత. అంతేగాని ప్రతి విషయాన్ని అధిష్టానానికి తీసుకెళ్ళి అధిష్టానం యాక్షన్ తీసుకోవడం లేదంటే అది కరెక్ట్ కాదు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇప్పుడు జరుగుతుంది.